కానీ ఎక్కువ ఇవ్వటం వల్ల కూడా హైపర్ యాక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ విటమిన్స్ అనేది ఇవ్వద్దు. ఎక్కువ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవ్వటం వల్ల కూడా పిల్లల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. హైపర్ విటమినోసిస్ అంటే ఎక్సెసివ్ విటమిన్స్ ఇవ్వటం వల్ల, హైపర్ కాల్సియమియా అంటే ఎక్సెసివ్ కాల్షియం ఇవ్వటం వల్ల హైపర్ కాల్సియమియా. సో ఏదైనా కానీ అతివృష్టి ఎప్పుడు చేయొద్దు పిల్లల బాడీలో. ఇది కంపల్సరీగా బ్లడ్ ఇన్వెస్టిగేషన్, సీరం బి కాంప్లెక్స్ లెవెల్స్ ఎంత ఉన్నాయి లేదా సీరం కాల్షియం లెవెల్స్ ఎంత ఉన్నాయి చూసి మాత్రమే ఇవ్వాలి. నెక్స్ట్ డిఎంజి, డైమిథైల్ గ్లైసిన్ అని. దీనివల్ల ఇన్ఫ్లమేషన్, బ్రెయిన్ లో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. పిల్లవాడికి ఒక ఇమ్యూన్ ఫంక్షనిటీ అంటే ఇమ్యూన్ అంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సో ఇవి కూడా మనం ఇవ్వచ్చు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది కామన్ గా ఇస్తున్నాం. దీనివల్ల పెద్ద డేంజర్ ఏం లేదు, కానీ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అదేంటంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అప్సెట్ ఉంటుంది. అంటే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఈ స్టమటైటిస్, గ్యాస్ట్రైటిస్, కొలైటిస్ కానీ కడుపు నొప్పికి సంబంధించింది బ్లోటింగ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇవ్వటం వల్ల జరుగుతుంది. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవ్వచ్చు, దీనివల్ల డేంజర్స్ అయితే లేవు. ఇకపోతే గ్లూటెన్ అండ్ కేసిన్ ఫ్రీ డైట్ గురించి మాట్లాడాం. అసలు గ్లూటెన్ అండ్ కేసిన్ ఫ్రీ డైట్ చాలా మంది థెరపిస్టులు, డాక్టర్స్, క్లినిషియన్స్ ఈ మధ్య రాస్తున్నారు చిల్డ్రన్స్ విత్ ఆటిజం కి. యాక్చువల్గా ఈ గ్లూటెన్ ఎక్కడ ఉంటది అంటే గ్లూటెన్ వీట్ అంటే గోధుమలలో, రై అండ్ బ్యార్లీలో ఉంటుంది. కెసిన్ వచ్చేసరికి డైరీ ప్రొడక్ట్స్ అంటే పాలకు సంబంధించినటువంటి ఉత్పత్తుల్లో ఉంటుంది. సో ఇది ఏమైతుంది, ఈ గ్లూటెన్ అండ్ కేసిన్ ఫ్రీ డైట్ అంటే ఇవ్వకపోవటం వల్ల మంచిగా ఉంటుంది. కానీ దీన్ని క్లియర్ గా రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఇది ఇన్సఫిషియంట్ ఎవిడెన్స్ ఉంది, ఇది ఇవ్వద్దు అని క్లియర్ గా స్టడీస్ చెప్తున్నాయి. ఇక్కడ పెడియాట్రిక్ న్యూట్రిషనిస్ట్, పెడియాట్రిషియన్, న్యూరో డెవలప్మెంటల్ పెడియాట్రిషియన్ వీళ్ళ టీం ని కలవకుండా తొందరపడి పిల్లలకి ఈ గ్లూటెన్ అండ్ కేసిన్ ఫ్రీ డైట్ ఇవ్వకండి. ఇది చాలా డేంజర్. ఎందుకంటే పిల్లలకి కాల్షియం అవసరం, ఫైబర్ అవసరం, విటమిన్ ఏ అవసరం, విటమిన్ డి అవసరం, విటమిన్ బి కాంప్లెక్స్ అవసరం. ఇవన్నీ ఉండటం వల్లనే వాళ్ళ శక్తి వస్తుంది, క్యాలరీస్ వస్తాయి, దాని వల్లనే పిల్లవాడి యొక్క మనుగడ ఉంటుంది. ఇలాంటివన్నీ కట్ చేసేస్తే వాడికి ఎముకలు వీక్ అయిపోతాయి, తొందరగా వాడికి ఆస్టియో ఆర్థరైటిస్ కానీ లేదా ఆస్టియోపోరోసిస్ 30-40 years లోనే వస్తుంది, తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి కంపల్సరీగా ఇది పెడియాట్రిక్ న్యూట్రిషనిస్ట్ ని, పెడియాట్రిక్ న్యూరో డెవలప్మెంట్ పెడియాట్రిషియన్ కలిసి డిస్కస్ చేసిన తర్వాత అవసరం ఉంటే తప్ప ఇది రికమెండ్ చేయొద్దు. ఇంకొకటి, ఇది చాలా సింపుల్ అనుకోకండి, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫాలో. ఎందుకంటే మనం తినేటటువంటి ప్రతి ఆహార పదార్థంలో కామన్ గా ఈ యొక్క డైట్ ఉంటుంది, ఇది గ్లూటెన్ కేసిన్. సో దీన్ని మనం తొందరగా బ్యాన్ చేయలేము పిల్లల్లో. ఓకే, కానీ స్టడీస్ ఏం తెలిసిందా అంటే గ్లూటెన్ అండ్ కేసిన్ ఫ్రీ డైట్ డస్ నాట్ ఇంప్రూవ్ ఆటిజం సిమ్టమ్స్. అంటే ఆటిజం సిమ్టమ్స్ ని ఈ యొక్క గ్లూటెన్ కేసిన్ ఫ్రీ డైట్ ఇవ్వడం వల్ల ఇంప్రూవ్ అవుతావు అనేటటువంటి లేదు. అది జర్నల్ ఆఫ్ ఆటిజం అండ్ డెవలప్మెంటల్ డిజార్డర్స్ 2015 లోనే అది క్లియర్ కట్ చెప్పారు. కాబట్టి పిల్లలలో బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అనేది దానికి సంబంధం లేదని చెప్పారు. నెక్స్ట్, గ్లూటెన్ అండ్ ఫ్రీ కేసిన్ డైట్ వల్ల వీళ్ళకి క్లియర్ కట్ గా బిహేవియరల్ సంబంధించినటువంటి సిమ్టమ్స్ లో కూడా ఏ మాత్రం ఇంప్రూవ్మెంట్ లేదని తెలుస్తుంది. సో మరి ఎందుకు ఇవ్వాలి? ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం పిల్లలకి ఈ న్యూట్రియంట్స్, తర్వాత మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అన్ని సమతుల్యంగా బ్యాలెన్స్ డైట్ లో ఇవ్వచ్చు. ఇవ్వకుండా అరెస్ట్ చేయకండి. కాకపోతే ఇక్కడ జంక్ ఫుడ్, బయట రెడీమేడ్ ఫుడ్ లేదంటే ఇన్స్టాంట్ ఫుడ్ కానీ, ప్రిజర్వేటివ్ ఫుడ్ కానీ, కలర్డ్ ఫ్లేవర్డ్ ఐటమ్స్ కానీ, షుగర్ కోటెడ్ ఐటమ్స్ కానీ ఇవి మటుకు ఇవ్వకండి. వీటి వల్ల హైపర్ యాక్టివిటీ పెరుగుతుంది, వీటి వల్ల మెటల్ పాయిజనింగ్ అవుతుంది. ఇప్పుడు మనం ఎక్కడైనా స్టోర్ పోతే ఫుడ్ స్టోర్ లో రకరకాల ఆహార పదార్థాల మీద రకరకాల కలర్స్ ఉంటాయి, స్వీట్స్ మీద కానీ ఫుడ్ స్టఫ్స్ మీద కానీ. దానివల్ల ఏంటంటే ఆ కలర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేస్తున్నారు తయారు చేసేవాళ్ళు, ఆ కలర్సే కొంపలు ముంచుతాయి. కాబట్టి అలాంటి కలర్ ఫుడ్ ఇవ్వకండి. నెక్స్ట్, లింఫాటిక్ డ్రైనేజ్ అనేది ఒకటి కామన్ గా వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్. యాక్చువల్ గా ఇది వెరీ ఫ్యూపుల్. దీంట్లో ఏంటంటే ఆటిజం కి లింఫ్ బ్రెయిన్స్ కనెక్షన్ స్టడీ ఉంది. ఇది టోటల్ మెడికల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ డీటెయిల్ అబౌట్ దిస్. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ మీకు తెలవాల్సింది స్పెషల్ ఎడ్యుకేషన్ థెరపిస్టులు మీరు. సో మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే పేరెంట్స్ యాజ్ కో థెరపిస్ట్. ఇప్పుడు ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఈపీస్, ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామింగ్. దీంట్లో మీరు జనరల్ గా పేరెంట్స్ ని ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది. వితౌట్ పేరెంట్ యూ కెనాట్ ట్రీట్ ద చైల్డ్ ఆర్ యూ కెనాట్ ట్రైట్ ద చైల్డ్. సో పేరెంట్స్ ని కో థెరపిస్టులుగా
మీరు కనుక ఇన్వాల్వ్ చేస్తే పిల్లల్లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో దీన్నే పేరెంట్ కోచ్డ్ థెరపీ పిసిటి మోడల్ అంటారు. సో ప్రైమరీ డెవలప్మెంటల్ ఏజెంట్స్, మరి పేరెంట్స్ ఎవరు అంటే ప్రైమరీ డెవలప్మెంటల్ ఏజెంట్స్ ఎవరిలాగా, థెరపిస్ట్ లాగా ప్లస్ ఎడ్యుకేటర్స్ లాగా. సో అందరూ కలిసి పనిచేస్తేనే ఎఫెక్టివ్నెస్ అనేది పిల్లల్లో వస్తుంది. అంతేగాని పేరెంట్స్ ఓన్లీ థెరపిస్ట్ల మీదన లేకపోతే ఎడ్యుకేషన్ థెరపిస్ట్ మీద మటుకు పిల్లల్ని వదిలేయద్దు. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కావాలి. మల్టీ డిసిప్లినరీ టీమ్ అప్రోచ్ అంటారు దీన్ని. అందరూ కలిసి ఒక కోఆర్డినేట్ చేసుకుంటేనే ఆ పిల్లవాడు ఇంప్రూవ్ అవుతాడు. సో ఇక్కడ పేరెంటల్ ట్రైనింగ్ కూడా ఇంపార్టెంట్. మరి పేరెంట్స్ కూడా ట్రైనింగ్ అవసరం కదా, వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ థెరపిస్టులు తర్వాత ఎడ్యుకేటర్స్ మీరు కండక్ట్ చేయాలి. దేని మీద, డైలీ యాక్టివిటీస్ మీద, యాక్టివిటీస్ ఆఫ్ డైలీ బ్రషింగ్, బేతింగ్, టాయిలెటింగ్, గ్రూమింగ్, డ్రెస్సింగ్ ఇలాంటి వాటి మీద ఎలా చేయాలి, టాస్క్ అనాలిసిస్ మెథడ్స్ ఏంటి, చిన్న టాస్క్ చేసి రీఎన్ఫోర్స్మెంట్ బిహేవియర్ చేంజ్ చేయడానికి ఏమేమి చేయాలి, ప్రైమరీ రివార్డ్స్ ఎలా ఇవ్వాలి, ఏమేమి మెటీరియల్స్ యూజ్ చేయాలి, ఏమేమి స్ట్రాటజీస్ యూజ్ చేయాలి, ఇవన్నీ పేరెంట్స్ కి ట్రైనింగ్ ఇవ్వాలి. ఫ్రీక్వెంట్ గా ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఇన్వాల్వ్ అవుతారు, నేర్చుకుంటారు, ఇంట్లో ఫాలో ప్రోగ్రామ్ అనేది చేస్తారు. సో పేరెంటల్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. సో పేరెంట్స్ యాజ్ ఎ కో థెరపిస్ట్ అనే మెథడ్ చాలా బెస్ట్ మెథడ్. కౌన్సిలర్స్, సైకాలజిస్టులు, ఎడ్యుకేటర్స్, థెరపిస్టులు కంపల్సరీగా పేరెంట్స్ కి కౌన్సిలింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కో థెరపిస్ట్ కెన్ డ్రైవ్ ప్రోగ్రెస్. ఇక్కడ పేరెంట్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో ప్రోగ్రెషన్ చాలా ఫాస్ట్ ఉంటుంది ఈ పిల్లల యొక్క అడాప్టివ్ బిహేవియర్స్ లో. కాబట్టి కంపల్సరీగా వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి పేరెంట్స్ ని ఎంపవరింగ్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే థెరపిస్ట్ యాజ్ ఎ గైడ్స్, థెరపిస్ట్ కానీ ఎడ్యుకేటర్స్ కానీ గైడ్స్ లాగా ఉండి పేరెంట్స్ ని ఎంపవర్ చేయటం వల్ల థెరప్యూటిక్ యాక్టివిటీస్ రెగ్యులర్ గా బ్రేక్ లేకుండా, పాజ్ లేకుండా ఇంట్లో వాళ్ళు రెగ్యులర్ గా చేసి ఆన్సరబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. ఆన్సరబిలిటీ అంటే నెక్స్ట్ పేరెంట్స్ ని అడగాలి, ఏం చేశారు ఇంట్లో, ఎంత ఇంప్రూవ్ అయ్యాడు. మీరు ఒక డాక్యుమెంట్ డైరీ లాగా మెయింటైన్ చేసి ఇది చేశాము, ఇది చేయలేదు, ఇది చేస్తే వీడు ఇంత ఇంప్రూవ్ అయ్యాడు, ఈ యొక్క ప్రోగ్రెస్ మేము చూసాము అని ఒక క్లియర్ కట్ ట్రాన్స్పరెంట్ డాక్యుమెంట్ అనేది పేరెంట్స్ డైరీలో మెయింటైన్ చేయాల్సి. సో దీనివల్ల ఏమైందంటే ఒక మ్యూచువల్ ప్రోగ్రామింగ్ లాగా జరుగుతుంది. అంతేగాని ఒక ఐఈపీ అనేది ఓన్లీ స్పెషల్ ఎడ్యుకేటర్స్, థెరపిస్ట్ చేస్తారని కాదు. పేరెంట్స్ కూడా ఒక రకమైనటువంటి ఐఈపీ మీరు డెవలప్ చేసి వాళ్ళకి ఇస్తే దే ఆర్ రెస్పాన్సిబుల్, ప్రైమరీ రెస్పాన్సిబుల్ పీపుల్ కాబట్టి చిల్డ్రన్స్ కి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో ఫర్ సోషల్ ఎడ్యుకేషన్ ఇన్క్లూజన్ జనరలైజేషన్ ఆఫ్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మరి నేర్చుకున్నది బయట అప్లై చేయాలి కదా ఆ పిల్లవాడు. ఎగ్జాంపుల్ హలో అని నేర్పించారు. ఆ హలో అనేది క్లాస్ లో నేర్పించిన తర్వాత వాడు బయటకు పోయి హలో అనేది అందరికి చెప్పాలి, చేతులు ఊపాలి, ఇవన్నీ చేయాలి. సో దిస్ ఈస్ వాట్ ద జనరలైజేషన్ స్కిల్. అంటే మీరు అప్లికేబిలిటీ, అప్లికేషన్ అనేది చాలా అవసరం. అప్లై చేయకుండా పేరెంట్స్ జస్ట్ ఏదో నేర్చుకుంటున్నాడు థెరపీలో లేదా క్లాస్ లో వచ్చాడు నేర్చుకున్నాడు కాకుండా ప్రతి స్కిల్ ఏదైతే మీరు నేర్పుతారో పేరెంట్స్ కానీ థెరపిస్ట్ కానీ ఆ పిల్లవాడు అది బయట సొసైటీలో అప్లై చేయాలి. దట్ ఈస్ వాట్ ద జనరలైజేషన్ ఆఫ్ స్కిల్స్. ఇది చాలా అవసరం కూడా. నెక్స్ట్ ఏంటంటే కన్ఫ్యూజన్, ఫ్రస్ట్రేటింగ్ కూడా కొంతమందికి ఉంటుంది పేరెంట్స్ కి, ఎడ్యుకేటర్స్ కి. ఎందుకంటే ఒక్కొక్కసారి మర్చిపోతుంటారు. ఎందుకు మర్చిపోతుంటారంటే జనరలైజేషన్ స్కిల్స్ చేయకపోవటం వల్ల. అందుకే రెగ్యులర్ ప్రాక్టీస్ చాలా అవసరం. ద పేరెంట్స్ హూ రియల్లీ ప్రాక్టీస్ రెగ్యులర్లీ అట్ హోమ్ విత్ ద చైల్డ్, డెఫినెట్లీ ద చైల్డ్ విల్ ఇంప్రూవ్, నో డౌట్. వాడు మర్చిపోడు ఆ స్కిల్. ఎందుకంటే డైలీ బ్రషింగ్ ఉంటుంది, డైలీ ఎక్సర్సైజ్ ఉంటుంది, డైలీ రిహార్సల్స్ ఉంటాయి, రెగ్యులర్ గా ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి జనరలైజేషన్ చేస్తాడు కాబట్టి వాడు మర్చిపోడు. మెమొరీ డెఫిసిట్స్ కూడా ఉండవు. A child may independently complete the toileting routine at home, but at school. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పిల్లవాడు ఇంట్లో టాయిలెట్ ట్రైనింగ్ మళ్ళీ స్కూల్లో చేయలేడు. ఇది ఎందుకంటే జనరలైజేషన్ లేకపోవడం. సో ఇవన్నీ ఏంటంటే సోషల్ స్కిల్స్ కానీ, సెల్ఫ్ కేర్ స్కిల్స్ కానీ, యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ కానీ వీటన్నిటికీ రెగ్యులర్ ప్రాక్టీస్ చాలా అవసరం. ఇక్కడ ప్రాక్టీస్, పేషెన్స్, పర్సిస్టెన్స్, 3 P's ఉన్నాయి. 3 P's ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ప్రాక్టీసింగ్ ద స్కిల్ విత్ ద హెల్ప్ ఆఫ్ అసిస్టెన్స్ ఫ్రమ్ ద ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, సిబ్లింగ్ కావచ్చు, అందరూ కలిసి చేయాలి. ఆ ప్రాక్టీస్ అనేది ఏదో 1 డే లేదా వీక్లీ థ్రైస్, వీక్లీ 4 times కాదు, రెగ్యులర్ ప్రాక్టీస్ అవసరం. రెగ్యులర్ అంటే ఏంటి? డైలీ. ఫర్ ఎగ్జాంపుల్ బ్రషింగ్ ఉంది. బ్రషింగ్ అనేది మార్నింగ్ ఆఫ్టర్ గెటింగ్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్, 2 సందర్భాల్లో పిల్లలకి బ్రషింగ్ నేర్పించాలి. ఒక బ్రషింగ్ స్కిల్ ని మీరు వేరే టైంలో నేర్పించలేరు. సో క్లాతింగ్, డ్రెస్సింగ్ ఆల్సో పర్టికులర్ టైమ్ ఆఫ్ ద టాస్క్, ఆ టైంలో నేర్పించాలి.
సో దిస్ ఇస్ ద ప్రాక్టీస్. పేషెన్స్, ఓపిక ఉండాలి. పేరెంట్స్ కి చాలా ఓపిక ఉండాలి. ఫ్రస్ట్రేట్ అవ్వద్దు. వాడు చెయ్యడు, కోఆపరేట్ చెయ్యడు, ఇసిగిస్తాడు, సతాయిస్తాడు, పడేస్తాడు. కానీ ఓపికతో, నెగిటివ్ ఎక్స్ప్రెషన్ లేకుండా నవ్వుకుంటూ ఓపికతో పాజిటివ్ గా చేయాలి. దట్ ఈస్ పేషెన్స్. నెక్స్ట్ వచ్చేసరికి పర్సిస్టెన్స్, అనదర్ థింగ్. అంటే దాన్ని మెయింటైన్ చేయాలి. ఏదో 4 రోజులు చేసి 1 వీక్ చేసి టైం టేబుల్ మెయింటైన్ చేసామని డ్రాప్ చేయకుండా ఓపికతో దాన్ని మెయింటైన్ చేయాలి. సో దట్ ఈస్ పర్సిస్టెన్స్. అగైన్ టీచింగ్, ట్రైనింగ్, థెరపీ, ట్రీట్మెంట్. ఈ 4 T's కూడా చాలా అవసరం. అంతేగాని ఏదో ఒక థెరపీకి పంపిస్తున్నాం పిల్లవాడు ఇంప్రూవ్ అవుతున్నాడు అనేది కాదు. థెరపీతో పాటు వాడికి ట్రైనింగ్ అవసరం, టీచింగ్ అవసరం, ట్రీట్మెంట్ అవసరం. ఈ 4 T's కూడా ఇంపార్టెంట్. చాలా మంది పేరెంట్స్ చిల్డ్రన్ విత్ ఆటిజం ఏదో ఒక టీని మిస్ చేసుకుంటారు, అందుకే పిల్లవాడు ఇంప్రూవ్ కాదు. సమ్ పేరెంట్స్ దే మిస్ 2 T's, సమ్ పేరెంట్స్ దే విల్ మిస్ 3 T's, సమ్ పేరెంట్స్ విల్ మిస్ 4 T's. సో ఈ 4 T's చాలా అవసరం. ఇకపోతే డ్యూరేషన్ ఆఫ్ థెరపీ. హౌ లాంగ్ షుడ్ థెరపీస్ టు బి కంటిన్యూడ్? ఎప్పటి వరకు ఇప్పించాలి థెరపీస్? అసలు 1 month, 1 year, 2 years, 5 years, లైఫ్ లాంగ్? ఇది చాలా అవసరం. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే వన్స్ ఇన్ ఏ వీక్, వన్స్ ఇన్ ఏ మంత్, అలా పేరెంట్ అండ్ థెరపిస్ట్ కెన్ అగ్రీ ఆన్ ద లెంత్. అంటే ఇన్ని రోజులు పట్టచ్చు, పట్టకపోవచ్చు అనేది ఒక ప్రొవిజనల్ గా ఒక కన్ఫ్యూజన్ కి వస్తాం. మేబీ 6 నెలలు ఒకేసారి పేరెంట్ రాగానే ఒక 1 year పడుతుందండి మీ బాబుకి, లేదా ఒక 5 years పడుతుందంటే వాడు ఆ పేరెంట్స్ భయపడిపోతారు, ఎమోషనల్ డ్రామా అవుతుంది. అయ్యో ఇందులో. సో అలా చెప్పకుండా గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ అవుతాడు. లెట్స్ కమ్ ఆన్, జాయిన్, లెట్ us వర్క్ టుగెదర్. ఈ ఫ్రేజ్ చాలా అవసరం. లెట్ us వర్క్ టుగెదర్. కలిసి పనిచేద్దాం. అది టీచర్ కావచ్చు, థెరపిస్ట్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, సిబ్లింగ్ కావచ్చు, వేరే ప్రొఫెషనల్స్ కావచ్చు, కమ్యూనిటీ కావచ్చు, అందరం కలిసి పనిచేద్దాం. లెట్ us వర్క్ టుగెదర్. సో ఈ కామన్ కోఆర్డినేటెడ్ మ్యూచువల్ కోఆపరేషన్ చాలా అవసరం. సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే దేర్ ఇస్ నో వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్. కాబట్టి కొంతమందికి వారానికి 3 సెషన్స్ అవసరమైతే, కొంతమందికి వారానికి 7 సెషన్స్ అవసరమైతే, కొంతమందికి రెగ్యులర్ గా మార్నింగ్ ఈవినింగ్ అవసరమైతే. డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లం అండ్ కోమార్బిడిటీస్ బట్టి. సో ఎప్పుడు ఆపాలి అంటే పేరెంట్స్ కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారా లేదా, ఓకే నా పిల్లవాడు చాలా ఇంప్రూవ్ అయ్యాడు ఈ డొమైన్ లో స్పీచ్ లో, సెన్సరీ స్కిల్ డెవలప్మెంట్ లో, అడాప్టివ్ స్కిల్స్ లో, లేదంటే మోటార్ స్కిల్స్ లో, లేదా విజువల్ మోటార్ కోఆర్డినేషన్ లో, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ లో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే ఆ థెరపీ అనేది ఆపేయచ్చు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ అంటే సడన్ గా అబ్రప్ట్ గా థెరపీని ఆపద్దు. దీనివల్ల మళ్ళీ రిగ్రెషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి? గ్రాడ్యువల్ గా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సెషన్స్ తగ్గించి స్లోగా ఫేడ్ అవుట్ చేయాలి. నెవర్ స్టాప్స్ ద థెరపీ అబ్రప్ట్లీ. వెన్ పేరెంట్స్ హావ్ సీన్ కన్సిస్టెంట్ గ్రోత్, ఆ గ్రోత్ వీడు బాగానే ఉన్నాడు, 1 month నుంచి బాగానే ఉన్నాడు, 3 months నుంచి బాగున్నాడు, ఇక చాలు అని ఎప్పుడైతే వాళ్ళు ఆ గోల్స్ అకాంప్లిష్ అయితే అప్పుడు ఆ థెరపీని ఆపచ్చు. అది బిహేవియరల్ థెరపీ కావచ్చు, స్పీచ్ థెరపీ కావచ్చు, కమ్యూనికేషన్ థెరపీ కావచ్చు, లేదంటే ఇంకా వేరేటటువంటి సెన్సరీ థెరపీ కావచ్చు, లేదా ఫిజియోథెరపీ కావచ్చు. ఏదైనా కానీ ఆ గోల్స్ అకాంప్లిష్ అయ్యేదాకా ఇప్పించాలి. మరి ఎప్పుడే అకాంప్లిష్ అయితే మేబీ 1 month కావచ్చు, 6 months కావచ్చు, 1 year కావచ్చు, 5 years కావచ్చు, లైఫ్ లాంగ్ కావచ్చు. డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లం. ఇక్కడ ఇంకొకటి పేరెంట్స్ కి స్పెసిఫిక్ గా మీరు ఎడ్యుకేటర్స్ కాబట్టి మీకు ఇలాంటి అవసరం ఈ టాపిక్స్, అందుకే నేను మరీ చెప్తున్నాను. ఇవన్నీ ప్రాక్టికల్ థింగ్స్. హౌ టు చూస్ థెరపిస్ట్ ఫర్ దేర్ చైల్డ్ విత్ ఆటిజం. అసలు ఆటిజం పిల్లవాడికి థెరపీ ఎలా, థెరపిస్ట్ ఎవరు, ఎలా చూస్ చేయాలి, అసలు ఏ థెరపీ నా కొడుకుకి అవసరం, అసలు ఆ థెరపీ ఏంటి, ఆ థెరపీలో ఏముంటది, అది ఎంత ఎఫెక్టివ్నెస్, అది అసలు సైంటిఫిక్ బేస్ ఉందా లేదా, సేఫ్ ఉందా లేదా, హూ ఇస్ ద రైట్ డాక్టర్, హూ ఇస్ ద రైట్ ప్రొఫెషనల్, అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ పేరెంట్స్ కి సంబంధించినటువంటి కామన్ డౌట్స్. దీంట్లో మళ్ళీ అడిషనల్ గా ఏముంటది, వాళ్ళకి స్ట్రెస్ ఉంటది, ఇన్కమ్ ఇష్యూ ఉంటది, థెరపీస్ కి డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ ఉంటది. అంటే హస్బెండ్ ఒకటి చెప్తాడు, వైఫ్ ఒకటి చెప్తాది, గ్రాండ్ మదర్ ఒకటి చెప్తాడు, గ్రాండ్ ఫాదర్ ఒకటి చెప్తాడు పిల్లడి గురించి. ఏమి కాదులే వాడు ఇంప్రూవ్ అవుతాడు, వాడు మాట్లాడతాడు, ఎందుకు తొందర అని గ్రాండ్ పేరెంట్స్ అంటారు. ఈ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అలాగే నానుస్తారు ఈ ఇష్యూని.
సో డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి ఒక ఇంట్లో. తర్వాత వీళ్ళకి పాపం ఫ్రెండ్షిప్స్ ఉండదు, వీళ్ళు ఏ కాడికి ఆ థెరపీ చుట్టూ తిరుగుతుండాలి, థెరపీ సెంటర్. వీళ్ళకి పర్సనల్ ఫ్రెండ్షిప్స్, లైఫ్, వర్రీస్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎడ్యుకేటర్స్ కానీ థెరపిస్టులు కానీ వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి పాజిటివ్ గా. ఇట్స్ నాట్ ఓన్లీ టు ట్రీట్ ద చైల్డ్, బట్ ఆల్సో యూ నీడ్ టు ట్యూన్ ద పేరెంటల్ మైండ్ సెట్ అండ్ యాటిట్యూడ్స్ అండ్ హోల్ పర్సనాలిటీ. అది మీ బాధ్యత. ఎందుకంటే చాలా మంది ఎమోషనల్ ట్రామా గురవుతారు. ఆల్రెడీ ఫైనాన్షియల్ ట్రామా ఉంటది, ఎమోషనల్ ట్రామా ఉంటది. అంటే ఏంటి, ఏం పాపం చేసుకున్నానో నాకు ఈ కొడుకు పుట్టాడో, ఏ పాపం చేసుకున్నాను నాకు నన్ను ఇలాంటి బాధలు పడుతున్నాను, ఇట్లా అన్ని ఏదో మైథలాజికల్ ఇలా డిప్రెస్ అవుతుంటారు పేరెంట్స్. సో వీటికి కంపల్సరీగా ఇలాంటి ఇష్యూస్ ని అడ్రస్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కంపల్సరీగా కౌన్సిలర్స్ కి, సైకాలజిస్టులకి, థెరపిస్ట్లకి, ఎడ్యుకేటర్స్ కి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కమ్యూనికేట్ చేయాలి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఖచ్చితంగా, తల్లికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, తండ్రికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కపుల్స్ మధ్య వాళ్ళు కమ్యూనికేట్ చేసుకో, టాక్ ఓపెన్లీ. అసలు పిల్లవాడి గురించి, వాడి ప్రాబ్లమ్స్ గురించి క్లియర్ కట్ గా మాట్లాడుకోవాలి కూర్చొని. తర్వాత కలిసి పని చేసుకోవాలి. అంతా నువ్వే చేయి, నేను సంపాదిస్తున్నానని తండ్రి అనద్దు, తల్లి కూడా అనద్దు. ఇద్దరు కలిసి వర్క్ టుగెదర్. నెక్స్ట్ హెల్ప్ ఈచ్ అదర్. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు హెల్ప్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పనిచేసేది వాళ్ళ బాబు కోసం, ఆ పిల్లోడి కోసం. తర్వాత వాళ్ళిద్దరు కూడా ప్రైవేట్ టైం ని స్పెండ్ టుగెదర్. ఇది చాలా అవసరం. చాలా మంది ఇలాంటి పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ ని, హ్యాపీనెస్ ని, జాయ్ఫుల్నెస్ ని మర్చిపోయి వీళ్ళకి డిప్రెషన్ అయ్యి పిల్లవాడి మీద వెనకబడుతూ అది వీళ్ళ పర్సనల్ హ్యాపీనెస్ ని మిస్ చేసుకుంటారు. అది చాలా తప్పు. కపుల్స్ అంటే వాళ్ళ పర్సనల్ హ్యాపీనెస్ ఉండాలి. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే ఆ పిల్లవాడు కూడా తల్లిదండ్రులు చూసి హ్యాపీగా ఉంటాడు, తొందరగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. తల్లి ఫ్రస్ట్రేషన్ లో ఉండి తండ్రి ఫ్రస్ట్రేషన్ లో ఉంటే ఆ పిల్లవాడు కూడా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. ఇంకొకటి, వాళ్ళు సపరేట్ గా వాళ్ళ యొక్క టైం స్పెండ్ చేయాలి. అది కొన్ని గంటలు కావచ్చు, వారానికి కొంత, మంత్లీ ఆర్ 15 days కానీ ఏదైనా, వాళ్ళు దే హ్యావ్ టు హ్యావ్ దేర్ ఓన్ పర్సనల్ ప్రైవసీ టైం. ఇంకోటి, ట్రై అండ్ ఎంజాయ్ ద లీజర్ యాక్టివిటీస్. అంటే పిల్లవాడికి ఆటిజం ఉంది అని డయాగ్నోసిస్ కాక ముందు ఈ హస్బెండ్ వైఫ్ తల్లిదండ్రులు ఎలా ఉన్నారో, ఎలా గడిపారో అలాగా లీజర్ యాక్టివిటీస్ ని ఎంజాయ్ చేయాల్సిందే. ఎందుకంటే ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్ కాబట్టి పిల్లవాడి థెరపీ. సో వాళ్ళ యొక్క పర్సనల్ ఎంజాయ్మెంట్ ని మిస్ చేసుకోవాలి. రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇంట్లో కానీ, వర్క్ టైంలో కానీ, థెరపీ టైంలో కానీ ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఏమైనా అవసరం ఉంటే కౌన్సిలర్స్ ని, ఎడ్యుకేటర్స్ ని కలిసి ఫర్దర్ గైడెన్స్ తీసుకోవాలి. ఇది చాలా అవసరం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ దే ఫీల్ బర్డెన్, చాలా బర్డెన్ గా ఫీల్ అవుతారు, ప్రెషర్ గా ఫీల్ అవుతారు, ఎప్పుడు పిల్లవాడి గురించే వరీ అవుతారు, ఫ్యామిలీ ఫ్యూచర్ ఏంటి అని. తర్వాత బ్యాలెన్స్ చేసుకోవాలి. వర్కింగ్ పేరెంట్స్ అయితే వర్క్ కి సంబంధించింది, ఇంటికి సంబంధించినటువంటి పనులని బ్యాలెన్స్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడి, స్ట్రెస్ అయ్యి, యాంగ్జైటీగా గురయ్యి, ఇవన్నీ మళ్ళీ వాళ్ళు బ్లేమ్ చేసుకుంటారు. నీ వల్లనే కొడుకు ఇట్లా అయిండు, నీ వల్లనే నా మనవాడు ఇట్లా అయినా, ఇట్లా రకరకాల బ్లేమ్స్ ఉన్నాయి. ఇంకొకటి, వాళ్ళు కూడా సెల్ఫ్ బ్లేమ్ చేసుకుని నేనేం పాపం చేశానో ఇలా బాబులు అయ్యాడు. ఇవన్నీ చాలా తప్పు. ఎంత ఫులిష్నెస్ యాక్చువల్ చెప్పాలంటే. ఇలా అవ్వకూడదు. పాజిటివ్ గా వాళ్ళు మోటివేట్ చేసుకోవాలి. కౌన్సిలర్స్ దగ్గర నుంచి, సైకాలజిస్ట్ దగ్గర నుంచి పాజిటివ్ కౌన్సిలింగ్ తీసుకొని డిస్కస్ చేసి పిల్లవాడి గురించి డాక్టర్స్ కానీ వాళ్ళు దే హ్యావ్ టు లీడ్ దేర్ లైఫ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే పేషెన్స్ చాలా అవసరం. వాళ్ళకి ఓపిక ఉండాలి, పాజిటివ్ గా ఉండాలి. బి ఏ లీడర్ అంటే ఏంటి? వితౌట్ పేరెంట్ నో థెరపీ, నథింగ్. కాబట్టి పేరెంట్స్ ని వీళ్ళు ఇన్వాల్వ్ చేయాల్సిందే. ఐఈపి, ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, దాంట్లో వీళ్ళు దే ఆర్ ద లీడర్స్. ఎందుకంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మీరు ఇవ్వాలి. You are the responsible for your child at home, for these activities, for these listed activities అని ఇవ్వాలి. తర్వాత ఎక్స్పర్ట్, లెర్న్ టు బి అన్ ఎక్స్పర్ట్. అంటే ఆ పిల్లవాడి ప్రాబ్లం గురించి ఆ పేరెంట్కి తెలవాల్సిందే. వాళ్ళ భాషలో, వాళ్ళకి అర్థమైనటువంటి రీతిలో మీరు చెప్పాల్సిందే. అప్పుడు వాళ్ళు యొక్క పిల్లవాడి కండిషన్ ని, స్థితిని అర్థం చేసుకొని వాళ్ళ యొక్క సపోర్ట్ ని ఎక్స్టెండ్ చేస్తారు. ఫుల్ హార్ట్ఫుల్ గా ఇన్వాల్వ్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళని దయచేసి ఎడ్యుకేటర్స్ కూడా వాళ్ళ బాధలు వినాలి. వినటానికి మీరు సమయం ఇవ్వాలి.
అప్పుడే వాళ్ళ ప్రాబ్లమ్స్ మీరు తెలుసుకుంటారు, తెలుసుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు. దానివల్ల పిల్లవాడిని మీరు ఈజీగా డీల్ చేయగలుగుతారు. సో ఇవన్నీ పేరెంటల్ సైడ్స్. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. Sir, after the session, you can take the doubts, right? Because it has been recorded. Fine. Thank you. So now all of you understood about the various therapies. It's clear. Some points which are very important, I will take those. ఇక్కడ స్లైడ్స్ కొద్దిగా చెప్పండి, మారుతున్నాయి లేవో? ఎస్ సార్, మారుతున్నాయి సార్. ఎస్ సార్, చేంజ్ అవుతున్నాయా? అవుతున్నాయి సార్. ఫైన్, థ్యాంక్ యూ. సో రీసెంట్ గా దేర్ ఇస్ ఎ స్టడీ హియర్. ద సర్వే ఏంటంటే 2013 జరిగింది. చిల్డ్రన్ ఎక్స్పోజ్డ్ టు PM 2.5 ఎయిర్ పొల్యూషన్, పర్టికులర్లీ ఇన్ ద సెకండ్ ట్రైమిస్టర్. అంటే గర్భంలో పిల్లవాడు ఉన్నప్పుడు సెకండ్ ట్రైమిస్టర్ లో ఎవరైతే పిల్లలు ఎక్స్పోజ్ అవుతారో ఎయిర్ పొల్యూషన్ కి, అది కూడా PM 2.5, దట్స్ క్లియర్ డయామీటర్ అది. సో దాని వల్ల కూడా ఆటిజం వస్తుంది, రిస్క్ ఉంది అనేటటువంటి స్టడీ చేశారు. ఇప్పుడు మీరు చూస్తే ఒకవేళ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎర్లీ పోస్ట్ నేటల్ ఎక్స్పోజర్, అంటే చిన్న బేబీస్ ని మనం బయట తిప్పుతూ ఉంటాం, అంటే సొసైటీలో ఎయిర్ పొల్యూషన్ చాలా ఉంది, లైక్ మెట్రోపాలిటన్ సిటీస్, మెగా సిటీస్ లలో. దీనివల్ల ఏమైతుంది అంటే ఈ సైనాప్టిక్ ఫంక్షన్, అంటే బ్రెయిన్ లో ఈ సైనాప్టిక్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అయిపోతుంది. దానివల్ల హిప్పో క్యాంపస్ అండ్ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ లో కూడా ప్రాబ్లం వచ్చి స్లోగా న్యూరో డెవలప్మెంటల్ ఇంపైర్మెంట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఒక స్టడీ కండక్ట్ చేశారు. సో ఇక్కడ ప్రీనేటల్ ఎక్స్పోజర్, పెరీనేటల్ ఎక్స్పోజర్, పోస్ట్ నేటల్ ఎక్స్పోజర్ అండ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎక్స్పోజర్. అందుకేనేమో ఈ మధ్య ఎక్కువ మాక్సిమం కాస్మోపాలిటన్ మెగా సిటీస్ లో, మెట్రో సిటీస్ లలో ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ కానీ, ADHD కానీ, ప్రివలెన్స్ కానీ, ఇన్సిడెన్స్ కానీ చాలా డ్రాస్టిక్ గా పెరుగుతుంది. ఎందుకంటే ద బేబీస్ అండ్ ద మెటర్నల్ మదర్స్ ఆర్ ఎక్స్పోజింగ్ టు ఫ్రీ రాడికల్స్, ఐ మీన్ ద డస్ట్, ఎవ్రీథింగ్. ఇంకోటి టాడ్లర్స్ అటెన్షన్ టు మదర్ ఈజ్ స్పీచ్ మే బి యూజ్డ్ యాజ్ ఎ డయాగ్నోస్. ఇది కూడా కొత్తగా 2023 February 8 లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వాళ్ళు కనిపెట్టారు. ఇది ఏం లేదు, సింపుల్. Toddler's level of attention to mother's speech can be used as a biomarker for ASD. ఇది కూడా చిన్న, అంటే ఆటిజం ఉందా లేదా, ఈ పిల్లవాడికి ఆటిజం డెవలప్ అవుతుంది లేదా అనేది తెలుసుకోవడానికి మదర్ స్పీచ్ అనేది కూడా ఒక బయోమార్కర్. అంటే ఏం లేదు, ఐ ట్రాకింగ్ టెస్ట్. సింపుల్ ఏం కావాలంటే ఐ ట్రాకింగ్ టెస్ట్. ఇక్కడ మదర్ ఇలా అనగానే పిల్లోడు కూడా మదర్ ని చూడాలి. సో ఇట్స్ లైక్ మదర్ అండ్ చైల్డ్స్ ఇండివిజువల్ అటెన్షన్ అండ్ జాయింట్ అటెన్షన్ ఆర్ ఐ కాంటాక్ట్. దాని వల్ల కూడా మనకి ఒకవేళ పిల్లవాడు కనుక ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేదు, విజువల్ గేజింగ్ లేదు, విజువల్ ఫిక్సేషన్ లేదు, విజువల్ ట్రాకింగ్ లేదు అంటే మటుకు ఖచ్చితంగా ఆ పిల్లవాడికి స్లోగా ASD డెవలప్ అవుతుందని తెలుసుకోవచ్చు. ఇంకోటి అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ ఇంక్రీజ్ ఫర్ ద రిస్క్ ఆఫ్ ASD. ఇది కూడా చాలా కామన్ గా ఇప్పుడు ఈ మధ్య అసిస్టివ్ టెక్నాలజీ లైక్ IVF అని వినే ఉంటారు, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. దీని వల్ల కూడా చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రజెంట్ జనరేషన్ లో ఈ మధ్య మగ పిల్లల్లో ED ప్రాబ్లమ్స్, ఆడపిల్లలలో PCOD అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ కానీ, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ కానీ, ఇవన్నీ కామన్ గా ఫేస్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్స్, బికాస్ ఆఫ్ దేర్ what to say the habits, I mean smoking, drinking and all, and sedentary lifestyle and excessive exposure to the gadgets, electronic gadgets. దీని వల్ల కూడా
వాళ్ళకి రేడియేషన్ ఎఫెక్ట్ అయ్యి కూడా ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ దీనివల్ల ఆ మొటిలిటీ, స్పెమ్ మొటిలిటీ కూడా తగ్గి వాళ్ళ దే ఆర్ గోయింగ్ టు ద IVF సెంటర్స్. అండ్ ఆల్సో సర్రగసీ, దట్ ఈస్ అద్దె గర్భాలు అని వినే ఉంటారు. IVF సెంటర్స్ అండ్ సర్రగేట్స్ మరి చాలా ఎక్కువైంది. బట్ హియర్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద రీసెర్చ్. A recent study has claimed that the fertility treatments may increase the risk of autism. ఇది చాలా భయంకరమైనటువంటి నిజం, and it's true also. Most of the times we see the children who are from IVF as well as surrogacy. Okay, so we call them as autistic surrogates. అంటే ఈ సొరగేసి ద్వారా పుట్టినటువంటి మగ పిల్లల్లో రిస్క్ ఆఫ్ autism is more prevalent. Okay, so ikkada enti, for example, a child with from NICU, newborn intensive care unit nunchi ఏ పిల్లవాడైతే డిశ్చార్జ్ అవుతాడో ఆ పిల్లవాడికి ఖచ్చితంగా ఎర్లీ స్టిమ్యులేషన్ ఇంటర్వెన్షన్, అంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేయాల్సిందే. ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే డిశ్చార్జ్ అవ్వక ముందే NICU లో ఉన్నప్పుడే స్టార్ట్ చేస్తే బెటర్. దట్ ఈస్ అ ప్రీ డిశ్చార్జ్ కోర్స్ ఇన్ NICU. సో మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత న్యూట్రిషన్ ఎలా ఉంది, తల్లిపాలు తాగుతున్నాడా లేదా, లేదా ఫార్ములా మిల్కా, లేదా గ్రోత్ అసెస్మెంట్ ఎలా ఉంది, తర్వాత న్యూరో బిహేవియర్ ఎలా ఉంది, న్యూరో సోనోగ్రామ్ టెస్ట్ కానీ, రెటినోపతి ఆఫ్ ప్రీమాచ్యూరిటీ అంటే హై రిస్క్ బేబీస్ కి ఈ ఐస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో విజన్ ప్రాబ్లమ్స్ అదొకటి చూసుకోవాలి. హియరింగ్ ఎగ్జామినేషన్ ఆర్ హియరింగ్ స్క్రీనింగ్ చేయాలి. తర్వాత థైరాయిడ్ ఒకటి, హైపోథైరాయిడిజం ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ కాజ్. సో థైరాయిడ్ స్క్రీన్ ఒకటి, మెటబాలిక్ ప్రొఫైల్ టెస్ట్ ఇవన్నీ చేయాలి. తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ రివ్యూ, అంటే ఈ న్యూరో డెవలప్మెంటల్ ఫాలో ప్రోగ్రామ్ లో మెడికల్ ఎగ్జామినేషన్ గురించి, న్యూట్రిషన్ గురించి ఎప్పటికప్పుడు డెవలప్మెంటల్ టెస్టులు చేస్తూ ఎవ్రీ 3 months కి, 6 months కి, 9 months కి, 12 months కి, 18 months కి, 3 years కి అలా చేసుకుంటూ పోవాలి. ఎంత డెవలప్ అయ్యాడు ఇవాల్యుయేషన్ చేస్తేనే కదా తెలుస్తుంది. సో డెవలప్మెంటల్ టెస్ట్ చేయాలి, ఫంక్షనల్ అసెస్మెంట్స్ చేయాలి, తర్వాత అసెస్మెంట్స్ ఆన్ బిహేవియర్ అండ్ కాగ్నిషన్ అండ్ సైకో ఎడ్యుకేషనల్ అన్ని చేయటం వల్ల ఆ పిల్లవాడిలో డెవలప్మెంట్ ఎంత ఉందనేది మనం పారామీటర్స్ మెజర్మెంట్స్ చేసి తర్వాత ఫాలో ప్రోగ్రామ్ కింద థెరప్యూటిక్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ చేయాలి. ఇవన్నీ కంపల్సరీ కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ఆటిజం గురించి ఎక్స్ప్లెయిన్. సో ఐ థింక్ సార్ we completed autism for this knowledge. This is more than enough for your examination point of view. If still you are having any doubts regarding the autism, definitely we'll finish off in another 20-30 minutes. You can ask.